రైట్గా ఆపరేషన్ కగార్ అని చెప్పి స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎట్లా అనిపిస్తుంది? స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నాం, వేలాది మందిని చంపినారు ఇప్పటికీ. అయితే లొంగిపోలేదా చచ్చిపో అనే కాన్సెప్ట్ తోటి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ మార్చి ఎండింగ్ వరకు క్లోజ్గా మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పి అమిత్ షా కంకణం కట్టుకున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి? అసలు ఆపరేషన్ కగార్ మీద మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి అనేక విషయాలు చెప్పాలి. ఒక విషయం అని కాదు, కేవలం మావోయిస్టుల విషయంలో ఒకటని కాదు, ప్రజల అవసరాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అన్ని విషయాలు వాళ్ళతోటి పంచాయతీ పెట్టుకోవడానికి బొచ్చడి విషయాలు. నక్సలిజం మాత్రమే కాదు, కాకపోతే మీరు ప్రత్యేకంగా ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడారు కాబట్టి అసలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే అది వ్యతిరేకం. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళు చేస్తున్నటువంటి హింస. అరే ఉగ్రవాద రహిత భారతదేశంగా నువ్వు ఎందుకు చెయ్యవు? ఉగ్రవాదము ముస్లిం సామాజిక వర్గం అనేది కంప్లీట్గా ఈ దేశం లోపల ఉగ్రవాదాన్ని తయారు చేస్తున్నని, లేకపోతే వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లుగా లేకపోతే బంగ్లాదేశ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి చాలా విష ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పోస్టులు కావచ్చు, వాళ్ళ మీద జరిగేటటువంటి ప్రచారం కావచ్చు, కంప్లీట్గా మనం చూస్తున్నాం కదా. సో మనకేం కావాలి? టెర్రరిజం లేనటువంటి భారతదేశం కావాలి, ఉగ్రవాద రహిత భారతదేశం. అరే ఢిల్లీ లోపట ఎర్రకోటకు అత్యంత సమీపంలో దేశ ప్రధానమంత్రి నివసించేటటువంటి క్యాపిటల్ సిటీ లోపట 20 మందిని చంపేటటువంటి అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇంతవరకు దాని గురించి ప్రజల మధ్య చర్చ జరగకుండా అనేక విషయాలను తీసుకొని వచ్చారు. మనం ఈరోజు ఇరాన్ గురించి మాట్లాడుతున్నాము, బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాము, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాము. ట్రంప్ కరెక్టా, నెతన్యాహు కరెక్టా, అసలు వీళ్ళిద్దరితో పోరాటం చేసేటటువంటి వాళ్ళు కరెక్టా? ఇంత చర్చ జరుగుతున్నది. భారతదేశంలో జరిగేటటువంటి అట్రాసిటీస్ గురించి ఎందుకు చర్చ జరుగుతుంది? కుమ్మెర బాధితుల గురించి చర్చ జరిగేది సోషల్ మీడియాలో పట్ట, లేకపోతే మొన్న అక్కడ భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ గురించి చర్చ జరిగేది. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది ప్రజాస్వామికంగా కరెక్ట్ కాదు. మనిషిని చంపడం, అరే నేరస్తునికి కూడా హక్కులు ఇచ్చి ఖైదీలకు కూడా హక్కులు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కదా మనది. అంటే ఎందుకు నిజం వాస్తవం అనేది బయటికి రావాలి, నిజంగా చేసింది ఎవరు, చేయింది ఎవరు, ఎవరికి శిక్ష పడాలి అని చెప్పి అనేది చాలా లోతుగా మనకు అంత స్వేచ్ఛను అంత ఫ్రీడమ్ను ఇచ్చి అసలైనటువంటి నేరస్తునికే శిక్ష పడాలి అనేది ఒక పాయింట్గా పెట్టుకొని చేశారు అక్కడ. ఇక్కడ మనిషిని జీవించే హక్కును హరిస్తున్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, జీవించే హక్కును హరించడం అది సామాజిక సమస్యగా భావించి వాళ్ళు చర్చలకు ఆహ్వానించినప్పుడు చర్చలు ఎందుకు చేయవు? నువ్వు ఉగ్రవాదులతో కూడా చర్చ చేయడానికి నువ్వు ముంగడికి వచ్చినావు కదా. పాకిస్తాన్ తోటి శాంతి చర్చలు జరపడానికి కూడా నువ్వు ముంగడికి వచ్చినావు. ఉగ్రవాదులతోటి కూడా నువ్వు చర్చలు జరపడానికి ముందుకు వచ్చినావు. నీ అంతర్గతంగా వాళ్ళ హక్కుల కోసము, అడవి కోసము, ఆదివాసుల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తుల కోసం నిలబడ్డోళ్ళు శాంతి చర్చలకు ఆహ్వానించినప్పుడు నువ్వు ఎందుకు శాంతి చర్చలకు అవకాశం ఇవ్వలేదని ఒక క్వశ్చన్ ఇస్తాం. అయితే ఇక మావోయిస్ట్ అని చెప్పానంటే, మావోయిస్టులకు నేను వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి, వాళ్ళ త్యాగానికి, లేకపోతే ఇన్ని 40-50 సంవత్సరాలుగా అడవి లోపల ఉన్న వ్యక్తులు ఉన్నారు, చాలా గట్టి సంకల్పంతో ఉండే వాళ్ళు కావచ్చు. సరే వాళ్ళకు నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పేంత స్థాయిలో పట వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకోవద్దు. కాకపోతే ఒక ఆకాంక్ష, ఒక ఆలోచన, ప్రజల తాలూకు పరిస్థితులు చేంజ్ అయినాయి, ఆలోచనలు చేంజ్ అయినాయి. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది గతం లోపల బువ్వకి ఏడ్చిండ్రు కావచ్చు, కానీ ఇప్పుడు ఉద్యోగము ఇంకా అవసరాలు చేంజ్ అయిపోయాయి. కాలక్రమం లోపల అనేక చాలా గొప్ప పరిణామక్రమం కదా. పరిణామక్రమం లోపల అవసరాలు చేంజ్ అయిపోయినాయి, ఆలోచనలు చేంజ్ అయిపోయినాయి, పరిస్థితులు చేంజ్ అయిపోయినాయి. ఈ పరిస్థితులకు, ఆలోచనలకు, అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకుంటే బెటర్. నక్సలైట్లు, మావోయిస్టులు అని లేదు. సరే ఓన్లీ కేవలం ఇప్పుడు ఆదివాసుల మీద ఎక్కువ హననం జరుగుతుంది, అక్కడ అసలు ఇంటర్నెట్ లేదు, అక్కడ ఏం జరుగుతుందో చూపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళ వైపు నిలబడ్డరు కాబట్టి అక్కడి వరకు గొప్పగానే చూస్తాం. కాకపోతే ఆయుధం అనేది ఒక నక్సలైట్ దగ్గర ఉండడము అనేది ఎంత ప్రమాదమో, ఒక భూస్వామి దగ్గర, ఒక సినిమా స్టార్ దగ్గర, ఇంకా అనేక మంది బలిష్ణుల దగ్గర ఉండు కూడా అంతే ప్రమాదం కదా. వాళ్ళను కూడా మరి ఎన్ఎస్ఏ పెట్టి అరెస్ట్ చేస్తారా? అనేక ప్రశ్నలు ఉత్పన్నమైతాయి అన్న. ఆయుధం పట్టడం అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో ఆదివాసులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటికీ కారణం వీళ్ళే అవుతున్నారట. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారంట. 1000 కోట్ల సంపదను సృష్టించడం కోసమే అడవులలో ఉంటున్నారంట. 1000 కోట్ల సంపద ఉంటే బయటికి రావాలి కదా. మరి నువ్వు చంపగలిగిన సంపదను బయటికి కూడా తీసుకురావాలి కదా.
చెప్పట్లేదు. ఉమ్, ఒకవేళ సంపద నిజంగా సంపాదించుకుంటే. రెండవది నక్సలైట్లు అడ్డుకుంటున్నారని చెప్పనంటే ఇదే నక్సలైట్లను దాటుకొని నువ్వు పోయి అడవిలో రోడ్లు వేస్తావు, ఇదే నక్సలైట్లను దాటుకొని పోయి నువ్వు అడవిలో పెద్ద మైనింగ్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తావు. పెద్ద పెద్ద మిషనరీ పోవడానికి నక్సలైట్లు అడ్డురారు, పెద్ద పెద్ద లారీలు పోవడానికి నక్సలైట్లు అడ్డురారు, పెద్ద పెద్ద ఆ, వీళ్ళకి సంబంధించిన ఆ పనిముట్లు పోవడానికి నక్సలైట్లు అడ్డురారు. ఉమ్, అక్కడ నుంచి నువ్వు క్వాడ్స్ని ఐరన్ ఓర్ని నువ్వు తరలించకపోతా అంటే దానికి నక్సలైట్లు అడ్డురారు. వీళ్ళకి అభివృద్ధికి ఎట్లా అడ్డం వచ్చారు వాళ్ళు? ఉమ్, నువ్వు ఆదివాసులను దాటుకొని నక్సలైట్లను దాటుకొని అక్కడ పెద్ద మైనింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించగలిగినావు. మీరు బయలాడీలో ఫారెస్ట్ రేంజ్ కొట్టరు, కనబడుతుంది వ్యవస్థ అంతా. 22,000 ఎకరాల అడవి సర్వనాశనం అయిపోతే అందులో 2,000 ఎకరాలలో వీళ్ళ సామ్రాజ్యం ఉంటుంది. బా, కేజీఎఫ్ ఆ, ఆడు ఉంటుంది. ఆ, ఆ కేజీఎఫ్ను కట్టడానికి నీకు నక్సలైట్లు అడ్డరాలే, కానీ నువ్వు వీళ్ళని అభివృద్ధి చేయడానికి నక్సలైట్లు అడ్డొస్తారా అన్న? ఆ. ఇది వీళ్ళ వల్ల కూడా ప్రజలకు ఏం జరిగింది లేదు అని చెప్పి కొంతమంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అంటే కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పది. అది ఈ రోజుకి ప్రజా చైతన్యవంతమై మనం చూస్తే కూడా ఎక్కడ బడులు కట్టిన చరిత్ర కావచ్చు, వాళ్ళని చదివించిన అసలు ఏం చేసిండ్రు నక్సలైట్లు? మొన్ననే బయటకు వచ్చింది కదా మన మీడియా ఛానల్స్ అంటే రఘునందన్ రావు మాట్లాడిండు కదా, ఎక్కడ ఒక్క బడి చూపెట్టు కట్టినట్టు అని చెప్పి. ఉన్నాయా నక్సలైట్లు బడులు కడతామని చెప్పని అన్నారా? బడులు కడతామని చెప్పి అన్నది ఎవరు? ఎవరన్నా? ఇప్పుడు అధికారంలో ఉన్న రఘునందన్ రావు పార్టీ అన్నది కదా, అభివృద్ధి చేస్తాము, విద్య, వైద్యము, ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడింది ఎవరు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాజకీయ పార్టీలు కదా మాట్లాడి. వాళ్ళది కదా బాధ్యత కట్టాల్సింది. నక్సలైట్లు ఎందుకు కడతారు ప్రజలు? నక్సలిజం పుట్టినటువంటి నేపథ్యం బడి కట్టేటందుకు, గుడి కట్టేటందుకు కాదు కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం నుంచి తిరుగుబాటు చేయడానికి పుట్టినటువంటి ఒక సైన్యము, సమూహము, అది అనేక పరిణామ క్రమాలు చెందుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ముగిసిపోయింది కదా, లేదు కదా, ఇప్పుడు ఏమున్నది, అయిపోయిందా, అది దగ్గర పడ్డది కదా, అయిపోయింది అంతే. పరిస్థితి కూడా అది కాదు. రఘునందన్ రావుకి వేసే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఏం హామీ ఇయ్యలే, మీ లెక్క రాజకీయ ప్రచారం చేయలే, కాకపోతే ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం చెప్పిరు అంతే. మరి ఆ బడేదో నువ్వు కట్టి చూపెట్టచ్చు కదా, నువ్వు కట్టు. బడి లోపట పోలీస్ క్యాంపులు పెట్టిరు వీళ్ళు. అదే ఆదివాసి గ్రామాల లోపట బడి లోపల పిల్లలందరినీ వికెట్ చేపిస్తే సోనీ సోరి అనే ఆమె టీచరు, ఆమెను అడుగురు, ఆదివాసి మహిళ ఆమె. సోనీ సోరిని ఇట్లే కూర్చుండబెట్టి మీరు ఇంటర్వ్యూ చేయరు, లేకపోతే నార్మల్గా పోయి అడుగురి. పోలీసులు బడిలలో ఏం చేసిర్రు అక్కడ, ఇదే సిఆర్పిఎఫ్ ఇదంతా ఆదివాసి గ్రామాల్లోకి వచ్చి వాళ్ళు ఏం చేసిర్రు అని చెప్పానంటే ఆమె ఒక బుక్కే రాస్తుంది నీ ముంగట. అట్లాంటి అరాచకాలు ఎందుకు స్టార్ట్ అయిందని అంటే దాదాపుగా ఇంతకుముందు కూడా కొన్ని ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత టార్గెట్ పెట్టి ఒక డెడ్ లైన్ పెట్టి మరి అలా చంపడం అనేది గతం నుంచి ఎప్పుడు చూడలే మనం. ఇది ఒక పెద్ద ఆపరేషన్. ఇది ఇక మొత్తం మావోయిస్ట్ రహిత దేశంగా చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది, అసలు దాని అనుకున్న నేపథ్యం ఏంటి? అది ఎందుకు వచ్చిందని చెప్పినట్టు వాళ్ళకి అపోజిషన్ ఉండద్దని అనుకుంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఏం చేస్తున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీని తీసేస్తున్నారు. అంటే ఒక కుక్కను చంపడానికి అది పిచ్చిదని ముద్ర వేసినట్టు వాళ్ళు గెలవకుండా ప్రజల లోపల వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి కొన్ని రోజులు వాళ్ళ జైల్లో పెట్టి ఇగో విపరీతమైనటువంటి ప్రచారం చేసి, విష ప్రచారం చేసి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కంప్లీట్గా ప్రజల లోపల నుంచి చెరిపేసి అట్లా వాళ్ళను రాజకీయ వ్యవస్థను అపోజిషన్ లేకుండా వాళ్ళు నాశనం చేస్తున్నారు. మనం చూసినాం కదా కవిత కేసును, కేజ్రీవాల్ కేసు చూసినాం కదా. ఏం లేదు అసలు ఇంట్లో ఆధారాలే లేవు, ఆరోపణలే ఉన్నాయి అని చెప్పని అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇది ఎంత పకడ్బందీగా ఇంత దారుణంగా ఎవరు అప్పుడు ఈ ముచ్చట బయటకు వచ్చుడుతోటే మొత్తం బయటకు వచ్చి బట్టలు చెప్పుకొని ఎగిరింది ఎవరు కావాల్సింది ఎవరికి? కవిత మన రాష్ట్రం పక్కన పెడదాం, ఢిల్లీలో ఎవరికి కావాలి? దాని మీద ఎక్కువ ప్రచారం చేసింది ఎవరు? అసలు బీజేపీ కదా ఆబ్వియస్లీ. సో అట్లా అంటే బీజేపీ వస్తుంది క్లీన్ చిట్ల వెనక అందరికీ ఓపెన్ సీక్రెట్ అంటారు. ఓపెన్ సీక్రెట్ అది కొత్తగా చెప్పు. ఎవరు చేస్తారన్నా? ఎవరికి అవసరం ఉన్నది? ఈడీ అంత పత్తిత మొత్తం ఈ సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి విచారణ జరిపేటటువంటి సంస్థలు అన్నీ కూడా ఇవన్నీ వీళ్ళ లోపల ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డోళ్ళు గంధర్వులు ఉంటారా? అందులో కూర్చునేటోళ్ళు అంతా కాదు కదా. అందరూ ప్రభుత్వాల కింద పనిచేసేటటువంటి వాళ్ళు. ఒకప్పుడు మనం అనుకునేది సిబిఐ, సిఐడి ఇవన్నీ అని చెప్పానంటే చాలా నిజాయితీగా పనిచేస్తారు కావచ్చు అని చెప్పని అనుకుంటాం. ఇప్పుడు ఈడీ కేసుతో అర్థమైపోయింది కదా, ఇది కేవలము రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్రకోణం లోపల వాళ్ళు పావులుగా పనిచేస్తున్నారు. ఈడీ, సిబిఐ కావచ్చు, వేట కుక్క లెక్క పనిచేస్తున్నారు ప్రభుత్వాలకు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఓపెన్ సీక్రెట్ కాదు అది, ఓపెన్గా ఉన్నటువంటి వాస్తవం అది, సీక్రెట్ ఏం కాదు.